హాయ్ ఫ్రెండ్స్, ఇక చూడండి మేము దావత్కి వచ్చినాం. ఇంట్లో ఉన్నప్పుడు అంటే అన్నం తినని ఫోన్లు అలవాటు చేసినాం. ఇక అలవాటు ఎంత మోసం అంటే ఇక చూడుర్రి, ఎంత దూరం పోయినా కానీ ఫోన్ దొరికిందంటే కథం ప్రపంచాన్ని మర్చిపోయి ఫోన్లో పెడుతురు పిల్లలు. అక చూడుర్రి, ఒక్క ఫోన్ దొరికితే 3 తలకాయలు ఎంత ఇబ్బంది పెడుకుంటూ చూస్తుర్రు. మనిషి ఫోన్ ఇస్తుంది ఎంజాయ్ చేసేటోళ్ళు అట్టుంది పిల్లలు. మేము ఇక ఇవ్వద్దని ఎంత దాచిపెట్టినా కానీ ఇక ఫంక్షన్లో వాళ్ళు ఒక ఫోన్ దొరుకుతుంది కదా, ఇక పట్టిరంటే ఇక వదులుతలేరు. అదే మన చిన్నప్పుడు అయితే మంచిగా ఆడుకునే వాళ్ళం. ఇప్పుడు పిల్లలు చూడండి, ఇంట్లో ఏదో కాసేపు అల్లరి చేసినప్పుడు తినడం కోసం మనం ఇచ్చిన ఫోను వాళ్ళని ఎంత అంటే ఆ ఫోన్కి ఎంత అలవాటు అయిపోతారు అంటే ఏడ కనిపించినా సరే అది లాగ్ జరగకుండా సరే ఏడ్చైనా లాగ్ తీపిచ్చి చూసి అంతగా తయారయ్యారు పిల్లలు. అవి చూడురి, మనం 10th కూడా అంతే ఇంట్రెస్ట్ అంత సీరియస్గా ఎగ్జామ్ రాయము. వాళ్ళు చూడుర్రి ఎట్లా చూస్తుర్రు, మామూలుగా చూస్తలేరులా. పిల్లలు అంటే పిల్లలే, ఏం ఫోనో ఏం పిల్లలు అసలు ఏం అర్థమవుతలేదు. ఇంకా ఇప్పుడు ఇట్లా ఫోన్ చూస్తున్నప్పుడు మనం ఇంత ఏమంటారు, ఇంత కారం పొడి వేసుకొచ్చి అన్నం తినబెట్టిన అని తింటారు. అంత ఎడిట్ అయిపోయారు అనమాట ఫోన్కి. అసలు ఏం తింటుర్రో అన్నది కూడా తెలియకుండా తింటారు అనమాట. అయిపోయిన ఒక్కొక్కసారి అన్నం తినిపిస్తాడు ఫోన్ ఇస్తాం కదా, అయిపోయినాక కూడా చెయ్యి ఇట్లా పెట్టినాం అనుకో ఇక అనే అంటారు అనమాట. ఆ నోట్లో అన్నం పెడుతున్నామా పెట్టట్లేదు అన్నది కూడా వాళ్ళకు తెలియదు. అంత ఘోరంగా తయారయ్యారు పిల్లలు. కానీ ఇక ఏం మానిపించేటట్టు ఏం లేదు. అలా చూడు ఎట్లా చూస్తారో. పిలుద్దాము, పలుకుతారని చూద్దాం. అమ్ములు ఓకే, ఒక్క కనెక్ట్ అయింది. నాని సాన్వి చూడు, అసలు వాళ్ళకకుండా అందులోనే మూతి పెట్టేసింది. ఇక ఇప్పుడు ఎందుకు చూసిరు చెప్పండి, వాళ్ళు నేను వీడియో తీస్తున్నాను ముందే చెప్పిన అనమాట. అందుకే చూసిరు, లేకపోతే చూసేటోళ్ళు గారు. ఫోన్ ఉంటే చాలు ప్రపంచాన్ని మర్చిపోతారు పిల్లలు. కొట్టు పెడతారు తల్లి, ఏం మంచిది. ఎంత దూరం మాట